హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి బాలామృతంతో ఇలా గులాబ్ జామున్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ అని కూడా చెప్పచ్చు. అయితే ఇవి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నపిల్లలు అయితే ఇలా ఇచ్చే బాలామృతాన్ని అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు, అసలు తినరు. సో ఇలా వాళ్ళకు తినకుండా వట్టిగా పడేయడం కంటే ఏదన్నా ఒకటి స్పెషల్గా చేసిస్తే ఇష్టంగా తింటారు. అదే నా ఫిలాసఫీ అండి. సో నేనైతే ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను. ఇప్పుడు బాలామృతం చిన్నప్పుడైతే నార్మల్గా మంచిగా పాలల్లో ఉడకబెట్టి ఇస్తే తినేవాడు. ఇప్పుడైతే అస్సలు తినడం లేదు. అండ్ కొంతమంది మోషన్స్ అయితే అంటారు, కాకపోతే అదైతే వాళ్ళ బాడీని బట్టనే చెప్తాను నేనైతే. సో ఇప్పుడైతే ఈ బాలామృతం పొడితో అయితే ఎలా చేస్తారో చూడండి ఒకసారి. నేను చేస్తున్నాను. ముందుగా 1 కప్పు బాలామృతం పిండిని అయితే తీసుకోవాలి. 1 కప్పు బాలామృతం పిండికి అండ్ 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంక కొంచెం షుగర్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు బాగా స్వీట్ వద్దు అని అంటే దాంట్లో వచ్చిన షుగరే సరిపోతుంది. సో దీన్ని అయితే మొత్తం కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకున్న వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. సో మీరైతే జల్లించుకోండి. తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ అయితే వంట సోడా వేసుకొని, పచ్చి పాలు ఉంటాయి కదా, రా మిల్క్ అని కూడా అంటారు. సో ఇవి పచ్చి పాలను అయితే మంచిగా ఇలా కొన్నిగా వేసుకుంటూ మొత్తం స్మాష్ చేస్తూ అరచేతితో మంచిగా కలుపుతూ నీట్గా ఇదైతే ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి పాలు పోస్తే ఏమవుతుందంటే అది మంచిగా కలవదు, ప్లస్ మళ్ళీ కొంచెం ఎక్కువైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా అరచేతితో మంచిగా నొక్కుతూ పిండిని కలుపుకోవాలి. అప్పుడే గులాబ్ జాములు చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తాయి. సో ఇలా బాలామృతంతో ఇంకా చాలా వెరైటీస్ అయితే చేయొచ్చు. మీరు అడిగితే నేను ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాను, చూడండి. అండ్ నా ఛానల్ని అయితే ఫాలో కండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పటి వరకు అయితే నాకైతే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఏ వీడియోనైనా సరే. ఇలా మొత్తం మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఫుల్ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి అయితే డైలీ పెడదాం అనుకుంటున్నాను. సో ఏమవుతుందో తెలియదుగా, పెట్టడానికైతేనే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఒక వీక్లీ 3 అయినా కంపల్సరీ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీ రెస్పాండ్ని బట్టి అయితే అది జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మరొకసారి మంచిగా ఇలా కలుపుతండి. అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిని అయితే చిన్న ఉండలుగా చేసుకోవాలి. క్రాకర్స్ ఏం రాకుండా ఇలా ఉండలుగానైతే చేసుకోవాలి. ఇలానే మిగతావన్నీ కూడా చేసుకోవాలి ఉండలుగా. చేతికి ఏమన్నా అంటుకుంటుంది అని మీకు అనిపిస్తే కొంచెం అంతా ఆయిల్ రాసుకొని చేతులకి, అప్పుడు మంచిగా ముద్దలుగా చేసుకోవాలి, చిన్న బాల్స్గా. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి. మరీ గులాబ్ జామున్స్ అంతా సాఫ్ట్గా కాదండి, కొంచెం లావుగానే వస్తాయి. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే బాగుంటుంది. ఇది హెల్దీ కాబట్టి ఎలా చేసుకున్నా బెటర్ అనే చెప్పచ్చు.
ఫ్రీ అది తీసుకోవడానికి కూడా కొంతమంది వెళ్ళరు అసలు స్కూల్కి గీదా అని అంటే, కానీ అసలు అన్నీ తెలిసిన వాళ్ళైతే దీనినైతే అస్సలు స్కిప్ చేయరు, అసలు వదిలిపెట్టరు. ఇంకా లేని వాళ్ళైతే మాకు కావాలని చెప్పేసి అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళి తీసుకుంటారు. నేనైతే చాలామందిని చూసా అట్లా. సో అందుకనే దాని గురించి అయితే రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అది పిల్లలకు కంపల్సరీ పెట్టాలి, తప్పకుండా పెట్టాలి. ఇది పెట్టడం వల్ల పిల్లలకు చాలా యూజ్ ఉంటుందని అయితే తెలుసుకున్నాను. సో ఇలానైతే మంచిగా అన్ని బాల్స్లో చిన్న చిన్న బాల్స్లోనైతే చేసుకోవాలి. ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి మనం ఒక కప్పు షుగర్ తీసుకోవాలి అండ్ ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ కావాలి. అలా మెల్ట్ అవుతున్న సమయంలోనే ఒక 2-3 యాలక్కాయలని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని అది కూడా వేసుకోవాలి. సో ఇలా షుగర్ సిరప్ అయితే మనం రెడీ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరగాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇవన్నీ ఫ్రై చేయడం అట్లా ఏమైనా లేట్ అవుతుందంటే ఒక అరచెక్క నిమ్మరసాన్ని దీంట్లో వేశారంటే అది షుగర్ సిరప్ అనేది బాగా థిక్గా కాకుండా మనం దించినప్పుడు అయితే ఎలా ఉందో సేమ్ అలానే ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. తర్వాత ఒక ముకుడు పెట్టుకొని దాంట్లో తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ మనం చేసి పెట్టుకున్న బాల్స్ని మొత్తం ఇలా కాల్చుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రాకర్స్ వచ్చినట్టు అవుతుంది, బట్ పర్లేదు, ఎందుకంటే జ్యూస్ కూడా దాంట్లోకి మొత్తం అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా అసలు నోట్లో వేస్తేనే కరిగిపోయేలా రెడీ అవుతాయి మన ఈ గులాబ్ జామున్స్. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత దాన్ని మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, దాంట్లోనైతే వేయాలి. ఇలా 1 by 1 అన్నీ నీట్గా తీసుకొని దాంట్లోనైతే మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 అవర్స్ అయినా వాటిని మంచిగా వదిలేయాలి. అప్పుడే ఆ జ్యూస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి గులాబ్ జామున్స్. నార్మల్ మన గులాబ్ జామున్స్ కంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. సో ఎక్కువ టైం అయితే పడుతుంది అని అన్నాను కదా, ఒక 3 అవర్స్ తర్వాతనైతే క్యాప్ తీసి చూస్తే గులాబ్ జామున్స్ అయితే ఇలా అబ్జర్వ్ చేసుకొని ఇలా ఉంటాయి. సో 1 by 1 అయితే ప్లేట్లోకి మన సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతేనండి, వేడిగా మంచిగా సర్వ్ చేసుకున్నా లేదంటే కూల్గా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ మెథడ్ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా గులాబ్ జామున్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, చూడండి, నోట్లో వేస్తే కరిగిపోతాయి ఈ గులాబ్ జామున్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.